అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ తో ఒప్పందం కుదిరిందని, ఆ దేశంపై తమ నావికా దిగ్బంధనం ముగుస్తోందని ట్రంప్ వెల్లడించారు. ఇక ఎలాంటి సుంకాలు లేకుండా హర్మూజ్ జలసంధి తెరుచుకుంటుందని తెలిపారు. ప్రపంచంలోని నౌకలు మీ ఇంజిన్లను స్టార్ట్ చేయండి, హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణా చేయండి అని తన ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. శాంతి ఒప్పందానికి సహకరించిన అందరికీ అభినందనలు తెలిపారు. ఈ నెల 19న స్విట్జర్లాండ్ లో అధికారిక ఒప్పందం సంతకాలు జరగనున్నాయి. అమెరికా ఇరాన్ యుద్ధం ముగిసిన వేళ ట్రంప్ తన ట్రూత్ లో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ అందిస్తారు. శివప్రసాద్, యుఎస్ కొద్దిసేపటి క్రితం అంటే 14వ తారీఖు తన యొక్క ఒప్పందాన్ని గురించి ఆల్రెడీ ఇప్పటికే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇరాన్ కూడా దానికి అగ్రీ అయిందని చెప్పి పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించినటువంటి ఒప్పంద పత్రం మీద సంతకాలు 19వ తేదీన జరుగుతాయి అని మాత్రం తెలుస్తూ ఉంది. అయితే దీంట్లో ప్రధానమైనటువంటి అంశాల విషయంలో యుఎస్ ఇరాన్ మధ్య చిన్న చిన్న కొద్దిపాటి డిఫరెన్సెస్ మాత్రమే ఉన్నాయి. అది కూడా టెక్స్ట్ కి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ప్రధానంగా మార్చాలని చెప్పి ఇరాన్ కోరినట్టుగా సమాచారం తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా హర్ముజ్, స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ఓపెన్ కాబోతోంది. అట్ ద సేమ్ టైం ఇరాన్ సంబంధించినటువంటి డిస్కషన్స్ మాత్రం ఫర్దర్ గా మళ్ళీ కొనసాగుతాయి. 60 రోజుల పాటు సీజ్ ఫైర్ కంటిన్యూ అవుతుంది, అంటే స్టార్ట్ అవుతుంది ఆ రోజు నుంచి. ఈ 60 రోజుల లోపల మిగిలినటువంటి ఏ అంశాల మీద ఇబ్బంది ఉందో, యురేనియం ఏం చేయాలి, వాటిని ఎక్కడ పెట్టాలి, మళ్ళీ అట్లాగే న్యూక్లియర్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద తర్వాత డిస్కషన్ జరుగుతుంది. మొత్తం మీద అయితే ఒప్పందం అయితే కన్ఫర్మ్ అయిపోతుంది ఇమ్మీడియట్ గా. దానివల్ల ప్రపంచ దేశాలకి కొంత రిలాక్స్ అయ్యేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీన్ని ఇటు ట్రంప్, అటువైపు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇద్దరు కూడా ప్రకటించారు. అయితే ఇరాన్ నుంచి పూర్తిగా ప్రకటన రావాల్సినటువంటి అవసరం ఉంది. అది వచ్చిన తర్వాత మనకి మరింత క్లారిటీ వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సువర్ణ. రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్ శివప్రసాద్.